కోయి కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీశ్రీ యోగ్యతా పత్రంలో ఒక మాట అన్నారు, అంటే ఈ కవిత్వాన్ని తూచడానికి తూనికిరాళ్ళు లేవు అని, కొత్త తూనికిరాళ్ళు కావాలని అన్నారు. అవే ఆ తూనికిరాళ్ళు అనే పదంలో ఇక్కడ పరికరాలు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ పరికరాల పనిలో మన కోయి కోటేశ్వరరావు గారు ఉంటారు. డాక్టర్ రఘు గారికి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు నా విమర్శ ప్రయాణం అనే అంశం మీద మాట్లాడిన గురుతుల్యులు ఆచార్య కాత్యాయని విద్మహ గారికి, మిత్రులు డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారికి, వరలక్ష్మి గారికి, మహేందర్ గారికి, వేదిక ముందున్న పెద్దలందరూ గురువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కవులు, అన్నిటికీ మించి నా అధ్యాపక మిత్రులు చాలామంది ఉన్నారు. వారందరికీ నా నమస్కారం, జై భీములు. చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన కాలం కని విని ఎరుగని ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న ఆచార్య కాసిం గారికి, డాక్టర్ కమలాకర్ శర్మ గారికి, ఆచార్య కమలాకర్ శర్మ గారికి, తెలుగు శాఖ అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏమి ఈ భూమిఖండము ఒకంత కాలుమోపినంత శరీరము పులకరించు అన్న మాట ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే చాలా భావోద్వేగంతో ఉంది. ఈ పోరాటాల పురిటిగడ్డ ఈ ఉస్మానియా నేలకు మా ఒంగోలు వందనం. విమర్శ పరికరాలు అని ఇచ్చారు, పరిమితులు అనే అంశం కూడా నేను చేర్చుకున్నాను నిర్వాహకుల సూచనతో. ఇప్పటి వరకు ఒక జీవనది మాట్లాడిన తర్వాత ఒక పంట కాలువ మాట్లాడినట్టుగా ఉంటుంది. నా అంటే దాంట్లో 6 దశాబ్దాల సాహిత్య విమర్శ ప్రస్థానం ఉంది. ఒక దేశానికి రాజ్యాంగం ఎలాంటిదో సాహిత్యానికి విమర్శ కూడా అలాంటిదే. రాజ్యాంగం పాలనా వ్యవహారాలను, శాసనాలను నిర్దేశించినట్లుగానే రచనలో వైశిష్ట్యాన్ని, తదనుగుణమైన విలువలను, తత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. రచనకు, రచయితకు, పాఠకుడికి మధ్య విమర్శ ఒక భావ వారధిలాగా కనబడుతుంది. అలాగే అసలు విమర్శ వ్యర్థ కలాపం, రచయితకు పాఠకుడికి మధ్య విమర్శకుడు అనవసరము, పాఠకుడే అంతిమ తీర్పరి అని చెప్పిన సురేంద్రరాజు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకున్నట్లుగానే సామాజిక పరిస్థితులను అనుసరించి విమర్శ ప్రమాణాలను, పరికరాలను, వాటి పరిమితులను పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఒక కొత్త రీతి లేదా ఒక కొత్త రచన వెనకటి దానితో దానికి ఉన్న సంబంధాన్ని, దాని నుంచి అది ఎలా స్వతంత్రించింది అన్న విషయాన్ని విమర్శ ప్రతిక్షణం బేరీజు వేసుకోవాలి అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రి గారు. కాబట్టి కొత్త సాహిత్య ఉద్యమాల ఆశయాలను అర్థం చేసుకొని మారుతున్న సామాజిక విలువలను, దాంట్లో ప్రతిఫలించే సాహిత్య విలువలను విమర్శకులు ఎప్పటికప్పుడు నిరూపించాల్సినటువంటి అవసరము ఉంది. రచనలోని విలువలను తేటతెల్లం చేయటానికి మనకి భరతుడి దగ్గర నుంచి చాలామంది ఉన్నారు. రస, అలంకార, గుణ, రీతి, ధ్వని, వక్రోక్తి భరతుడు కానీ, భామహుడు కానీ, దండి కానీ, వామనుడు కానీ, ఆనందవర్ధనుడు, అభినవగుప్తపాదుడు ఇలా ఉన్నారు. ఇవన్నీ మనకి ఈ ప్రమాణాలన్నీ మనకి తెలుసు. ఈ సిద్ధాంతాల వెలుగుల్లో మనకి సాహిత్య విమర్శ వచ్చింది. ఆచార్య జీవి సుబ్రహ్మణ్య గారు లాంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ ప్రాచీన ఆలంకారిక విమర్శ శాస్త్ర పరికరాలతో ఆధునిక కవిత్వాన్ని కూడా మూల్యాంకనం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా చేతికర్ర ఒక కవిత, ఒక తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి వెళ్ళిన తర్వాత కొడుకులు దూరంగా ఉన్నప్పుడు ఒక తండ్రి ఇలా బాధపడుతున్నాడు. దాంట్లో ఈ ప్రాచీన ధ్వని, వక్రోక్తి అంశాలు ఎలా ఉంటాయో కూడా ఆధునిక కవితల్లో మనం చూడవచ్చు. నా చేతికర్ర చాలా మంచిది, నా కళ్ళజోడు మరీ మంచిది, రోజంతా నా జీవితం వాటి మీద ఆధారపడ్డా నన్ను అసహించుకోవు నా కన్న కొడుకుల్లా. మామూలు మాట, వచనం, ప్రతిదీ వచనమే. దీంట్లో మనం ప్రాచీన విమర్శ పరికరాలను, ఆ ధ్వనిని, వక్రోక్తిని అద్భుతంగా అన్వయించుకోవచ్చు.
మామూలు మాటల్లో కూడా ఈ ప్రమాణాలని మనం అన్వయించుకోవచ్చు. ఇంటి ముందు ఒక మాట, ఇంటి లోపల ఒక మాట ఉంది, రెండే మాటలు. తల్లి గుడ్డోణ్ణి, చిపో. అమ్మా కుంటోణ్ణి, మళ్ళీరా. అమ్మా గుడ్డోణ్ణి, వెళ్ళిరా. ఏడుకొండలవాడ వెంకటరమణ వస్తున్నా ఉండు. ఇది మామూలు మాట, మామూలు వచనం, మామూలు మాటలు. దీంట్లో అద్భుతమైన వక్రోక్తి రచయిత చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పాడు. కాబట్టి మనం ప్రాచీన ధ్వని వక్రోక్తి పరికరాలను ఆధునిక కవిత్వానికి అన్వయించినటువంటి కవులు కూడా ఉన్నారు. అది లక్ష్మీ నరసయ్య వరకు ఆ ప్రయాణం సాగింది. మనకి ఈ ప్రాచీన అలంకార శాస్త్ర పరికరాలకు, సిద్ధాంతాలకు భిన్నంగా, ప్రత్యామ్నాయంగా కట్టమంచి సమాజ సాహిత్య పరస్పర సంబంధాల్లోంచి కవితా తత్వాన్ని వివేచించటం అనేది విమర్శ ప్రస్థానంలో ఒక మలుపు. పాశ్చాత్య ఆంగ్ల సాహిత్య అధ్యయన నేపథ్యంలోంచి వచ్చినటువంటి కవిత్వ విచారం విమర్శ ప్రస్థానంలో ఒక మలుపు మనకి తెలుసు. సామాన్యుల జీవితం అర్హం, కావ్యానికి అర్హమైనది సామాన్యుల జీవితం అని ఒక కొత్త ప్రతిపాదన కట్టమంచి చెప్పటం జరిగింది. అలాగే తర్వాత కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అంటే అన్ని కథలు ప్రఖ్యాతం కావాలి, వైదిక పౌరాణిక నేపథ్యాల నుంచి కథను అనివార్యంగా తీసుకోవాలి అనే ప్రమాణానికి భిన్నంగా గురజాడ నా చుట్టూ అనేక సామాజిక సమస్యలు ఉన్నప్పుడు, నా చుట్టూ ఎన్నో సంక్లిష్ట సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కవులు ఎందుకు ప్రాచీన పురాణాల్లోకి, ఆ వైదిక నేపథ్యంలోకి ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించాడు గురజాడ. కాబట్టి ఈ సంప్రదాయ విమర్శ ప్రాచీన పాశ్చాత్య ఆలంకారికుల దృక్పథాలను సమన్వయపరుస్తూ విమర్శ చేసిన వాళ్ళు కూడా మనకి చాలామంది ఉన్నారు. అలాగే మేడం చెప్పారు, మార్క్సిస్టు సౌందర్య శాస్త్ర నేపథ్యంలో గతితారిక చారిత్రక దృక్పథంతో విమర్శ వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే చాలా పరికరాలు ఉన్నప్పటికీ కూడా నేను కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి కొన్ని కీలకమైన అంశాలని నేను పరిమితులు ఆ అంశంలో కూడా కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆధునిక కవులు, విమర్శకులు అలంకార శాస్త్ర పరిమితులను, విమర్శ పద్ధతులను ప్రశ్నించారు. గురు శృంగార రసంబున్ కృతి మెరుంగులు దిద్దుకొనకుండా నలుగురి మెప్పులు కనదు అంచు. జాషువా శృంగార రసం కానీ లేకపోతే ఆ కృతి అందరి మెప్పులు పొందదు అని శాసించారు అలంకారికులు. కానీ ఆ శృంగార రస పోషణ చేయటం వల్ల ప్రధాన కథకు అవరోధం కలుగుతుంది. ఈ అలంకారికులు పన్నిన ఉచ్చులో పడి పేలవమైన ప్రణయ కావ్యాలు వచ్చాయి. బృహన్నల వంటి రాజులు ఈ కవులను పోషించారు అని జాషువా తీవ్రం విమర్శించాడు అలంకార శాస్త్ర పరిమితుల్ని. అలాగే ఆడది లేకయున్న కృతికి అందము లేదని శాసించటం వల్ల ఆ ఉచ్చులో స్త్రీని రచ్చకెక్కించారు అని కూడా జాషువా చెప్పటం జరిగింది. అలాగే వల్లంపాటి వెంకట సుబ్బయ్య అభ్యుదయ అనే ఒక విమర్శ సంచికలో కొన్ని ఆరోపణలు చేశాడు. భారతీయ అలంకార శాస్త్రానికి భారతీయ వేదాంత పునాది ఉంది. జన్మజన్మల వాసన భావం, జన్మజన్మల వాసన అని చెప్పడం వల్ల మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సాహిత్యాన్ని విలువ కట్టడానికి, అర్థం చేసుకోవడానికి సహకరించవలసినటువంటి అలంకార శాస్త్రం రచయితకు సంఖ్యలుగా తయారైంది. వస్తువును వేద పురాణాల నుండి గ్రహించాలి అనటం వల్ల సాహిత్యం సమాజానికి దూరమైంది కొంతవరకు అని కూడా భారతీయ అలంకార శాస్త్రానికి మూలాలను పట్టి చూపించాడు. ఆ పరిమితులను క్వశ్చన్ చేశాడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. అలాగే కొన్ని ప్రమాణాలు చొక్కా ముందుగానే కుట్టేసి ఈ చొక్కా పరిధిలో దేహాన్ని అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పినట్లుగా కూడా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అని కూడా మనం గుర్తించవచ్చు. అలాగే వస్తువు రూపం విషయంలో ఉల్లంఘించటానికి వీలు కాని సిద్ధాంతాలను రూపొందించింది. నాయకులను చివరకు దూతికలను కూడా వర్గీకరించింది. రచయిత సృజన శక్తికి మేకుబందీగా తయారైంది అని కూడా పరిమితుల్ని, అలంకార శాస్త్ర ప్రాధాన్యతను, ఔన్నత్యాన్ని గుర్తిస్తూనే దాని పరిమితులను కూడా వల్లంపాటి వెంకట సుబ్బయ్య క్వశ్చన్ చేసినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ క్రమంలో రచయితలకు వ్యుత్పత్తిని చాటుకోవడం తప్ప కీర్తికి మరొక దారి లేకుండా పోయింది.
అందుకనే ద్వ్యర్థి, త్రెద్ధి, చిత్ర, బంధ ఇలాంటి కవిత్వాలు కూడా వచ్చాయి అని కూడా మనకి పాపినేని శివశంకర్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఈ క్రమంలో ఇదే వాదాన్ని సమర్థిస్తూ బోయి భీమన్న ఒక అద్భుతమైన కీలకమైన అంశాన్ని ప్రస్తావించాడు. తెలుగు సాహిత్యంలో తోటమాలిని ఉంచాల్సిన చోట వడ్రంగిని ఉంచారు. తెలుగు సాహిత్యంలో వడ్రంగి అంటే కుల నిందవాచకం కాదు, అంటే చెక్కటం ప్రధానమైంది. తోటమాలిలాగా సజీవత, దోహదం చేసేటువంటి మౌలిక అంశాలు లేవు. కాబట్టి తెలుగు సాహిత్యంలో తోటమాలి ఉంచాల్సిన చోట వడ్రంగిని ఉంచటం వల్ల తెలుగు సాహిత్యంలో మౌలికత దెబ్బతిన్నది అని బోయి భీమన్న గారు చెప్పటం జరిగింది. ఆయనే ప్రతిభని పునర్నిర్వచించాడు తన అస్తిత్వ చైతన్యంలోంచి. ప్రతిభ మట్టి వంటిది, పాండిత్యం కార్ఖానా వంటిది. మట్టిని ఆశ్రయించిన రైతు కూలీలే నిజమైన సృష్టికర్తలు. ఎవరు సృష్టికర్తలు అంటే మట్టిని ఆశ్రయించిన నిజమైన కూలీలే సృష్టికర్తలు. వారిదే ప్రతిభ. పాండిత్యం కార్ఖానా వంటిది. తెలుగు సాహిత్యంలో ఈ ప్రతిభని తొక్కేస్తూ పాండిత్యాన్ని, కార్ఖానాన్ని పోషించుకుంటూ వెళ్ళారు అలంకారికులు అని కూడా బోయి భీమన్న చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అలాగే శరీరాన్ని వదిలేసి ఆత్మ గురించి చర్చ ఎక్కువ జరిగింది. రసము, ధ్వని, ఆనందం గురించి జరిపిన చర్చల తర్జన భర్జనల్లో వస్తువు గాలికి ఎగిరిపోయింది అని కూడా ఈ విమర్శకులు రమణారెడ్డి గారు కావచ్చు, త్రిపురనేని మధుసూదన్ రావు గారు కావచ్చు, గతితార్కిక, చారిత్రక, భౌతికవాద దృక్పథంలోంచి, మార్క్సిస్టు సౌందర్య దృక్పథంలోంచి కేకారు కానీ వీళ్ళు రాయటం జరిగింది. అయితే బాలగోపాలు ఈ మార్క్సిస్టు సౌందర్య శాస్త్ర విమర్శలని క్వశ్చన్ చేశాడు. బాలగోపాల్ ఆంధ్రభూమి ప్రతినిధి కృష్ణుడికి ఇంటర్వ్యూ ఇస్తూ సామాజిక నేపథ్యంలో పరిశీలించడం అవసరం, కానీ ఏది నేపథ్యం, ఎవరి నేపథ్యం అనేది అవసరము, దాన్ని కీలకంగా ఆలోచించాలి. సామాజిక విశ్లేషణకు వర్గాల మధ్య, సామాజిక బృందాల మధ్య ఉండే సంబంధాలను అర్థం చేసుకోవాలి. వ్యక్తులు కూలివాళ్ళో, రైతులో, పెట్టుబడిదారులో, బ్రాహ్మణులో, దళితులో, స్త్రీలో, పురుషులో అయి ఉంటారు వ్యక్తులు. కాబట్టి వీళ్ళందరి ప్రత్యేక అస్తిత్వాలను గుర్తించకుండా మొత్తంగా సామాజిక నేపథ్యంతో విమర్శ చేయటం కూడా మంచిది కాదు అని బాలగోపాల్ గారు విమర్శ ఆ పరికరాలని క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కూడా మనకి ఉంది. తర్వాత మనకి మేడం చెప్పారు ఇందాక, మనకి హంగ్రీ 30s ఎంత ప్రాధాన్యత కలిగినదో తెలుగు సాహిత్యంలో 80వ దశకం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. దాన్ని యాంగ్రీ 80s అనొచ్చు. తెలుగు సాహిత్యంలో 80వ దశకం యాంగ్రీ 80s. 80వ దశకం ఉత్తరార్ధం నుంచి తెలుగు సాహిత్యం ఒక మలుపు తిరిగింది. స్త్రీవాద ఉద్యమం దగ్గర నుంచి మిగతా అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో స్త్రీవాద సాహిత్యం వస్తు రూపాల్లో ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది. విమర్శకులు ఆ మలుపుని వాటిని విశ్లేషించారు. కాబట్టి 80వ దశకం నుంచి అస్తిత్వం అనేది ప్రధానము. ఎగ్జిస్టెన్సే అవేర్నెస్ని నిర్ణయిస్తుంది. సామాజిక అస్తిత్వమే సామాజిక చైతన్యాన్ని నిర్ణయిస్తుంది అని కార్ల్ మార్క్స్ అన్నట్టుగానే, కాబట్టి అస్తిత్వ చైతన్యంలోంచి అప్పటి వరకు వచ్చిన సామాజిక చారిత్రక దృష్టితో వచ్చిన విమర్శ ప్రమాణాలు, అక్కడి నుంచి సాంస్కృతిక నేపథ్యంలోంచి ఒక వ్యక్తుల యొక్క సాంస్కృతిక సామాజిక అస్తిత్వ నేపథ్యంలోంచి విమర్శ రావాలి అనేది 80వ దశకం నుంచి వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాలు మనకి చెప్పాయి. 80వ దశక నేపథ్యాన్నే నా భూమి నాది కాదన్నారు, విప్లవవాదినయ్యాను. నా దేహం నాది కాదన్నారు, స్త్రీవాదినయ్యాను. ఈ ఊరు నాది కాదన్నారు, దళితవాదినయ్యాను. ఈ దేహం నాది కాదన్నారు, స్త్రీవాదినయ్యాను. ఈ మతం నాది కాదన్నారు, ముస్లింవాదినయ్యాను. ఈ ప్రాంతం నాది కాదన్నారు, ప్రత్యేకవాదినయ్యాను. అసలు నువ్వు మనిషివే కాదన్నారు, కొంచెం దూరం జరగండి, మానవ బాంబునయ్యాను అన్నాడు సతీష్ చంద్ర. అస్తిత్వ ఉద్యమాల నేపథ్యాన్ని అద్భుతంగా ఆ కవితలో చెప్పినటువంటి అంశాలు మనం చూడొచ్చు. కాబట్టి మనకి స్త్రీవాద సాహిత్య విమర్శ జెండర్ రాజకీయాలను క్వశ్చన్ చేయటం, దానికి ముందున్నటువంటి విప్లవ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం కూడా ఉన్న సమయం లేకుండా ఉండటం వల్ల అభ్యుదయ సాహిత్య విమర్శ మార్క్సిస్ట్ సౌందర్య దృక్పథం నుంచి
వచ్చింది. త్రిపురనేని మధుసూదన్ రావు లాంటి వాళ్ళు, ఆచార్య ఎస్వి గారు లాంటి వాళ్ళు దళిత సాహిత్య విమర్శ వరకు కూడా అభ్యుదయ సాహిత్య విమర్శ నుంచి కొనసాగారు. తర్వాత విప్లవ సాహిత్యం మౌలిక సాహిత్యం మూలాల పరికరాల్లోంచి సాహిత్యాన్ని విశ్లేషించాలనే ఎరుకని మనకి ఇచ్చింది. తర్వాత పురుషులదైన సామాజిక ప్రపంచంలో సాహిత్య ప్రపంచం కూడా పురుషులదే అవుతుంది. స్త్రీల రచనల్లో సాహిత్య విలువలు లేవని సాహిత్య చరిత్రలో పక్కకు పెట్టడం జరిగిందని కాచాయని విద్మహి గారు ఈ స్త్రీవాద సాహిత్య విమర్శ, ముఖ్యంగా జెండర్ రాజకీయాల నేపథ్యంలోంచి సంప్రదాయ సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయటం అనేది కూడా మనకి చాలా గొప్ప విమర్శగా మనం భావించవచ్చు. తర్వాత దళిత కవిత్వం రావటం, ముఖ్యంగా దళితవాదం అంబేద్కరిస్టు ఫూలే బుద్ధుడు తాత్విక నేపథ్యాల నుంచి రావటం, దారిలో స్వాతంత్ర రథం కానీ జగన్నాథ రథచక్రం కానీ ముందుకు పోవాలంటే దారిలో మిట్ట పల్లాలు ఉండకూడదు. ఈ మిట్ట పల్లాల్ని సమం చెయ్యకుండా ఏ రథమైనా చక్రాలు తునకలవుతాయి, అది ఏ రథమైనా. కాబట్టి ముందు ఇక్కడ మిట్ట పల్లాలను సమం చెయ్యాలనే ఒక అద్భుతమైన దళిత కళాతత్వ దృష్టి వచ్చింది. శివసాగర్ కానీ అలాంటి వాళ్ళు, లక్ష్మీనరసింహ గారు జీవిత అనుభవాల్లోంచి వృత్తిగతమైన పరికరాలను తీసుకొని కవిత్వం రాయాలి అనేటువంటి ఒక విమర్శ, దళిత కళాతత్వం, దళిత ఈస్థెటిక్స్, శరణ్ కుమార్ లింబాలే లాంటి వాళ్ళు అంటే ప్రాచీన అలంకార శాస్త్ర ప్రమాణాలకు భిన్నంగా మా జీవితంలోంచి మా డప్పును మా చెప్పును మేము ప్రతీకలుగా తీసుకుంటాము, చెప్పులకు నమస్కారం చేస్తామని నాకు రాశారు. మండే మాదిగ డప్పులా ఉదయిస్తున్న సూర్యుడిపై చిటికన పుల్లా తీసుకొని తొలకరి పాటకు దొరివేస్తున్నాను అని రాశాడు. ఒరికిళ్ళు తిని అని రాశాడు. ఈ ఒరికిళ్ళు, డప్పు వీటన్నిటినీ కూడా తమ జీవన నేపథ్యంలోంచి తీసుకున్నటువంటి సందర్భం మనకి దళిత కళాతత్వంలో కనబడుతుంది. తర్వాత కాదర్ మొహిద్దీన్ కానీ బిఎస్ రాములు లాంటి వాళ్ళు కానీ కన్యాశుల్కంలో మా పాత్ర ఎందుకు లేదని ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే దళిత సాహిత్య విమర్శ పరిమితుల్ని, పరికరాలను కూడా కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీంట్లో ఈ రకంగా దళిత కళాతత్వం మనకి కనబడుతుంది. దళిత కళాతత్వం ఒక కొత్త పరికరాలను తీసుకొచ్చింది. అలాగే పాట, దళిత కులాల నుంచి వచ్చిన కారణంగానే పాట కవులు వివక్షను ఎదుర్కొంటున్నారు. వచన కవితకు దక్కే గౌరవం పాటకు దక్కటం లేదు. ఉద్యమ అవసరాలకు ఉపయోగపడే పాట విస్మరణకు గురైంది అని కాసిం పాట విమర్శలో పాటను ఎలా నెగ్లెక్ట్ చేశారో అని చెబుతూ మౌఖిక సాహిత్యాల మూలాల నుంచి ఇప్పుడు గద్దర్ కూడా యుగకర్తే, గద్దర్ మహాకవి అనేటువంటి ఒక పరికరాలని తీసుకొచ్చి మౌఖిక సాహిత్య పరికరాల్లోంచి ప్రజావాగ్గేయకారుల కవిత్వాన్ని విశ్లేషించడం, వాళ్ళు కూడా మహాకవులు అని చెప్పడం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే దళిత స్త్రీవాద దృక్పథం నుంచి చల్లపల్లి స్వరూపరాణి గారు కావచ్చు, వినోదిని గారు కావచ్చు, అలాగే గోగు శ్యామల గారు, నల్లపొద్దు అంశాలు కూడా మనకి దళిత స్త్రీ కోణంలోంచి కూడా దళిత సాహిత్యంలో దళిత స్త్రీ కూడా నెగ్లెక్ట్ చేయబడింది. దళిత పురుషులు దళిత స్త్రీల సాహిత్యాన్ని ప్రస్తావించలేదు అనే విమర్శ కూడా వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే ఆధునిక విమర్శకులు సైతము, మన సంప్రదాయ విమర్శకులే కాదు, ఆధునిక విమర్శకులు సైతము మనుధర్మ భావజాలం నుండి బయటపడలేదు. మనువాద కులాధిపత్య ధోరణిని నిర్మూలించకుండా ఆధునిక విమర్శ శాస్త్రాన్ని అభివృద్ధి చేయలేము అని వినోదిని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మాదిగ సాహిత్య విమర్శలో దార్ల వెంకటేశ్వర గారు కావచ్చు, అలాగే ముస్లిం సాహిత్యంలో స్కైబాబా కాజా కావచ్చు, అలాగే గిరిజన సాహిత్య విమర్శలో గిరిజన నేపథ్యంలోంచి, గిరిజన అస్తిత్వంలోంచి మల్లిపురం జగదీష్ కావచ్చు, సూర్య ధనంజయ్ కావచ్చు, ఇలా మనకి ప్రాచీన అలంకార శాస్త్రం దగ్గర నుంచి ఇప్పుడు అస్తిత్వ ఉద్యమాల వరకు ఆయా ఉద్యమాల నేపథ్యంలో, ఆయా సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో విమర్శ పరికరాలు మారుతూ వచ్చాయి. వాటిని మనం మళ్ళీ పునఃసమీక్షించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, ముఖ్యంగా తెలుగు శాఖ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక చిన్న పరీక్ష పెట్టాం, అంటే ఏ లోహాలు ఇవ్వకుండానే పరికరాలు ఎట్లా తయారు చేయడము అని. కోయి చాలా ఆవిష్కరణ సభల్లో మాట్లాడేటువంటి సంభాషణ కూడా ఒక విమర్శనాత్మక పరికరం, ఒక సునిశ్చితమైనటువంటి పరికరంగా మారింది. రేపెవరైనా చెప్పుకోవచ్చు మనం. నిజంగానే అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కావడి కుండల్ని మోసినటువంటి కోయి దాదాపు ఇరు రాష్ట్రాల వాళ్లకు చాలా ఒక వారధి లాంటి వాడు. అందుకే అతనికి ఈ పరికరాలు, పనిముట్ల గురించి, శ్రామిక సౌందర్యాన్ని గురించి బాగా తెలుసు. ఆ విషయంలో, పరికరాల విషయంలో చాలా పనివంతుడు అని అనిపించుకున్నావు కోయి. థ్యాంక్ యూ కోయి కోటేశ్వర సార్.